అందరికీ హాయ్, వెల్కమ్ టు నర్సింగ్ అచీవర్స్. నార్సెట్ ఎగ్జామ్కి చాలా తక్కువ సమయం ఉంది. సో ప్రీవియస్ ఇయర్లో ఎయిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఎలా చేయాలా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, రికమెండెడ్ డైలీ ఫోలిక్ యాసిడ్ డోస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఎన్టీడీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ప్రీవియస్ బేబీ విత్ ఎన్టీడీ. ఆప్షన్ ఏ 4 mcg, ఆప్షన్ బి 400 mg, ఆప్షన్ సి 400 mcg, ఆప్షన్ డి 4 mg. క్వశ్చన్ ఏంటి? న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ని ప్రివెంట్ చేయడానికి డైలీ ఫోలిక్ యాసిడ్ డోస్ ఎంత? నార్మల్గా అయితే 400 mcg. సో క్వశ్చన్ ఇక్కడ వరకు అయితే 400 mcg, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. కానీ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేసి ఉన్నారు చూడండి. ప్రీవియస్ బేబీ విత్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటే ప్రీవియస్ బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉన్నది. సో అప్పుడు ఆ డోస్ చేంజ్ అవుతుంది. ఆన్సర్ 4 mg. సో ఈ ఆన్సర్ రాంగ్. సో మనం ఏమంటే కొన్నిసార్లు క్వశ్చన్ చూడగానే టక్కన ఆన్సర్ చేసేసి వచ్చేస్తాం. సో అలా చేయకూడదు. కొద్ది కేర్ఫుల్గా క్వశ్చన్ పూర్తిగా చదివి ఆన్సర్ చేయాలా. దీనికి సంబంధించిన ఒక 2-3 క్వశ్చన్స్ చెప్తా. సో ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలా? సో కన్సీవ్ అవ్వకముందు నార్మల్గా అయితే 1 month బిఫోర్, 1 month బిఫోర్ స్టార్ట్ అండ్ ఎండ్. 3 months ఆఫ్టర్ కన్సీవింగ్. నార్మల్గా అయితే ఇన్ కేస్ ప్రీవియస్ బర్త్ బేబీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉన్నారైతే, ప్రీవియస్ ఉంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలా? 3 months బిఫోర్. ఎప్పటి వరకు యూజ్ చేయాలా? టిల్ 3 months. డోస్ ఎంత? 4 mg ఫర్ ప్రీవియస్ ఎన్టీడీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ నర్స్ ఈస్ పర్ఫార్మింగ్ ఎండోట్రకియల్ సక్షన్ ఇన్ అన్ ఇన్ఫెంట్ పేషెంట్. వాట్ ఈస్ మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ సక్షన్? ఆప్షన్ ఏ 10 seconds, ఆప్షన్ బి 15 seconds, ఆప్షన్ సి 5 seconds, ఆప్షన్ డి 20 seconds. క్వశ్చన్ ఏంటి? ఇన్ఫెంట్ పేషెంట్కి ఎండోట్రకియల్ సక్షన్ చేసేటప్పుడు మ్యాక్సిమం టైం డ్యూరేషన్ ఎంతవరకు చేయాలా? సో నార్మల్గా నార్మల్ అడల్ట్ పేషెంట్ అయితే 10 seconds, 10 to 15 seconds నార్మల్ అడల్ట్ పేషెంట్. సో ఇక్కడ స్పెషల్గా ఇన్ఫాంట్ గురించి అడిగారు కాబట్టి ఇన్ఫాంట్కి సక్షన్ మ్యాక్సిమం సక్షన్ టైం ఎంత అంటే లెస్ దెన్ ఈక్వల్ టు 5 seconds ఇన్ఫాంట్. చైల్డ్కి అయితే less than equal to 10 seconds child. Adults ki 10 to 15 seconds adults. So child అడిగారంటే 5 seconds. సో ఈ క్వశ్చన్లో ఇన్ఫాంట్ అడిగారు కాబట్టి ఇన్ఫాంట్ ఈస్ 5 seconds. సో 10 seconds ఆన్సర్ కాదు. ఈ 10 seconds 15 secondsలో ఏదైనా సింగిల్ ఆన్సర్ చూస్ చేయాలంటే 10 ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్ఫాంట్ ప్లేస్లో అడల్ట్ ఇచ్చి ఇదే సేమ్ ఆప్షన్ ఇచ్చారనుకో 10 చూస్ చేయాలి. 10 ఈస్ ద బెస్ట్ ఆన్సర్. ఇన్ సమ్ కేసెస్ లైక్ ఓరోఫారెన్జియల్ అండ్ నాసోఫారెన్జియల్ అయితే 15 seconds. ఈ రెండిట్లో 15 seconds ఆన్సర్ చేయాలా. ఈటీ ట్యూబ్ అయితే 10 seconds. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, కాకపోతే క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుతారు. ఒకటి ఆప్షన్ అన్నా చేంజ్ చేస్తారు, లైక్ 10 to 15 seconds. లేదంటే ఇప్పుడు ఇన్ఫాంట్కి బదులు అడల్ట్కి బదులు ఏదైనా ఏజ్ ఇచ్చి ఆ ఏజ్ గ్రూప్లో ఈ సెక్షన్ ఎంత డ్యూరేషన్లో చేయాలని అడుగుతారు. సో ఎయిమ్స్ వాళ్ళు ఎలా అంటే కన్ఫ్యూషన్ చేయడానికి క్వశ్చన్ని మార్చి
ఆప్షన్లు కూడా మారుస్తారు. కొన్నిసార్లు క్వశ్చన్ అదే ఉంటుంది కానీ ఆప్షన్లు చేంజ్ చేస్తారు. సో ఆప్షన్లు బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందేమో మనకి 10 to 15 సెకండ్స్ ఆన్సర్ చేసాం, అది కరెక్ట్ అయింది. ఇప్పుడైతే 10 ఎలా ఆన్సర్ చేయాలనుకోవద్దు, పక్కా ఆన్సర్స్ సీక్వెన్సీగా ఉంటుంది. అది ఏది బెస్టో అది మనం చూస్ చేసుకోవాలి. ఎయిమ్స్ ఎప్పుడు కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిలీజ్ చేయరు. వాళ్ళకి ఏది ఆన్సర్ కరెక్ట్ అయితే అదే కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A 3-year-old child requires repeated tracheostomy suctioning. What is the recommended time interval between two suctions? Option A 10 seconds, option B 5 seconds, option C 5 minutes, option D 30 to 60 seconds. Right? Question ఏంటి, ఓ 3 years old child ఉంది, రిపీటెడ్గా ట్రకెస్టమీ సక్షనింగ్ అవసరం అవుతుంది. సో సక్షన్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలా? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాము, మ్యాక్సిమం 10 సెకండ్స్ మాత్రమే సక్షన్ చేయాలా. సో 10 సెకండ్స్ కంటే ఎక్కువ చేస్తే డీసాచురేట్ అవుతుంది. సో 10 సెకండ్స్ తర్వాత మళ్ళా వెంటిలేటర్ని కనెక్ట్ చేసుకోవాలా. కనెక్ట్ చేసి దాని తర్వాత టైం ఎంత గ్యాప్ ఇవ్వాలంటే 30 to 60 సెకండ్స్. 30 to 60 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ చేయాలి. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్ చూద్దాం. మనం సక్షన్ చేసే ముందు 1 minute ముందు 100% ఆక్సిజన్ ప్రీ ఆక్సిజనేట్ చేయాలి, అప్పుడే సక్షన్ చేయాలి. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగే అవకాశం ఉందంటే, ప్రొలాంగ్ సక్షన్ చేస్తే ఏమవుతుంది? బ్రెడీకార్డియా. ఎందుకు బ్రెడీకార్డియా వస్తుందంటే వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల బ్రెడీకార్డియా వస్తుంది. సో ఆల్రెడీ అడుగున్నారు, బ్రెడీకార్డియా సక్షన్ సినారియో బేసిస్లో అడిగారు. ఇప్పుడు ప్రొలాంగ్ సక్షన్ చేస్తుంది నర్స్ అని సినారియో బేస్లో ఏదో తిరిగి మొత్తం స్టోరీ అంతా చెప్పి ఆ క్వశ్చన్కి ఏమంటే ప్రొలాంగ్ సక్షన్ చేయడం వల్ల బ్రెడీకార్డియా వచ్చింది, ఏం రీజన్ అని అడిగారు. సో దానికి ఆన్సర్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్. రైట్. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏం క్వశ్చన్ అడగచ్చు? రైట్. ట్రకియాస్టమీ సెక్షన్కి రబ్బర్ క్యాథిటర్ వాడాలి. రబ్బర్ క్యాథిటర్. అదే ఈటీ ట్యూబ్ అయితే నార్మల్ సెక్షన్ క్యాథిటర్. సో మ్యాక్సిమం ఇలాంటివి అడుగుతారు వాళ్ళు. క్వశ్చన్ని తిప్పించి మళ్ళీ అడుగుతారు, కానీ ఆన్సర్స్ మనం చూస్ చేసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The nurse is preparing to disconnect TPN, total parenteral nutrition. Which intervention is most appropriate? Option A, stop the infusion immediately, flush the line with sterile water, replace TPN with RL. D, gradually taper the infusion rate. Right? Question ఏంటి? పేషెంట్కి TPN, టోటల్ పారెంటరియల్ న్యూట్రిషన్ వెళ్తుంది. సో స్టాప్ చేయాల. నువ్వు ఏ విధంగా స్టాప్ చేస్తావు? ఫస్ట్ ఆప్షన్, స్టాప్ ద ఇన్ఫ్యూషన్ ఇమీడియట్లీ. వెంటనే స్టాప్ చేసేస్తా. నార్మల్ ఫ్లూయిడ్స్ మనం స్టాప్ చేస్తామా, అలా స్టాప్ చేస్తామా? నో, ఖచ్చితంగా అలా స్టాప్ చేయకూడదు. ఎందుకు స్టాప్ చేయకూడదు అంటే రీబౌండింగ్ హైపోగ్లైసిమియాకి వెళ్ళిపోతారు. హైపోగ్లైసిమియాకి వెళ్ళిపోతారు. సో అందుకని వెంటనే సడన్ స్టాప్ చేయకూడదు. ఫ్లష్ ద లైన్ విత్ స్టెరైల్ వాటర్, దానివల్ల ఏం లాభం లేదు. సో ఆన్సర్ లేదు. రీప్లేస్ టీపీఎన్ విత్ ఆర్ఎల్. నో, ఆర్ఎల్తో రీప్లేస్ చేయకూడదు, కావాలంటే డెక్స్ట్రోస్తో చేసుకోవచ్చు. ఆప్షన్ డి, గ్రాడ్యువల్లీ ట్యాపర్ ద ఇన్ఫ్యూషన్ రేట్. ఎస్, గ్రాడ్యువల్లీ ట్యాపర్ ద ఇన్ఫ్యూషన్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ml/h వెళ్తుంది. సో దాన్ని 80 నుంచి 70 నుంచి 50 నుంచి 30, 20, 10, 5 ఆ విధంగా డిస్కనెక్ట్ చేయాలి. వెంటనే డిస్కనెక్ట్ చేస్తే హైపోగ్లైసిమియా వస్తుంది. సో ఎయిమ్స్కి నాకు తెలిసి 4, 5, 6 years ఈ క్వశ్చన్ పేపర్లు అన్నీ రివైజ్ చేసే టోటల్ పారెంటరియల్ న్యూట్రిషన్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో దయచేసి టోటల్ పారెంటరియల్ న్యూట్రిషన్ టాపిక్ని మాత్రం మర్చిపోకుండా చూసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. సో దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా ఏ క్వశ్చన్లు అడగచ్చు అంటే, ఇండికేషన్ అడగచ్చు. ఎప్పుడు మనం టీపీఎన్ స్టార్ట్ చెయ్యాలి? జిఐ ట్రాక్ అబ్స్ట్రక్షన్, లేదా
ఏదైనా సర్జరీస్, జిఐ సర్జరీస్ లేదా పారాలైటిక్ ఇలియస్ ఇండికేషన్స్ అనమాట. అదేవిధంగా ఇది ఎలా ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి, ఎన్జీ ట్యూబ్లోనా లేదా ఐవీలోనా, పెరిఫెరల్ అయినా, సెంట్రల్ అయినా, అంటే సెంట్రల్ లైన్, కేవలం సెంట్రల్ లైన్ మాత్రమే, సివిపి లైన్లోనే మనం టీపీఎన్ ఇస్తాం. టీపీఎన్ టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ సెంట్రల్ లైన్ ఇస్తాము, నాట్ పెరిఫెరల్ లైన్. పెరిఫెరల్ లైన్లో ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది హైపర్టోనిక్ సొల్యూషన్, అందువల్లే మనం సెంట్రల్ లైన్లో ఇవ్వాలి. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎందుకు మనం సినారియో బేసిస్లో వాళ్ళు ఏదేదో స్టోరీ అంతా చెప్పి లాస్ట్లో ఎందుకు మనం సెంట్రల్ క్యాథీడ్రల్ సివిసిలోనే ఇవ్వాలని అడుగుతారు. సో అప్పుడు ఎందుకంటే హైపర్టోనిక్ సొల్యూషన్ కాబట్టి మనం సివిపి లైన్లో ఇవ్వాలా. ఇంకేం అడగచ్చు, ఈ టీపీఎన్ ఉంది కదా, టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్, ఆ సెట్ ఉంది కదా, ఆ బ్యాగ్ వస్తుంది 900 ml లాగా వస్తుంది. అది ఎప్పుడు డిస్కస్ చేయాలంటే 24 అవర్స్ అయిందంటే ఖచ్చితంగా డిస్కస్ చేసేయాల్సింది 24 అవర్స్. ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామన్ కాంప్లికేషన్ అడుగుతారు. టీపీఎన్ వెళ్తుంది, మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏంటి అంటే హైపర్గ్లైసీమియా. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక సినారియో బేసిస్ టైప్లో అలా క్వశ్చన్ అడిగి ఏది మనం రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉండాలంటే జిఆర్బిఎస్ వాల్యూస్ ఎవ్రీ 2 అవర్లే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, రైట్. సో టీపీఎన్కి సంబంధించిన ఈ కొన్ని క్వశ్చన్లు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, అది ఫుల్ డీటెయిల్గా చూద్దాము. సో నెక్స్ట్, patient BP is recorded as 135/86 mm Hg during screening. How should it is classified, right? Option A normal, option B elevated, option C stage 1 hypertension, option D stage 2 hypertension, right? ఏంటి క్వశ్చన్ ఏంటి, 135/86 BP ఉంది. సో ఇది ఏ కేటగిరీ కింద, ఆప్షన్లోని ఏ కేటగిరీ కింద వస్తుంది అని. ఇది ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక టేబుల్ ఇచ్చారు, డివైడ్ చేశారు కేటగిరీ, సిస్టోల్, డయాస్టోల్. కేటగిరీ నార్మల్ 120 less than 120, డయాస్టోల్ less than 80. ఎలివేటెడ్లో 120 to 129, డయాస్టోల్ 180. స్టేజ్ 1 130 to 139, 80 to 89. స్టేజ్ 2లో మోర్ దెన్ 140, ఇక్కడ 90 మోర్ దెన్ 90, రైట్. అదేవిధంగా హైపర్ టెన్సివ్ క్రైసిస్, ఇది మర్చిపోవద్దండి. హైపర్ టెన్సివ్ క్రైసిస్ more than 180, diastole more than 120. very important question, 5-star question. ఇది హైపర్టెన్సివ్ క్రైసిస్ మోర్ దెన్ 180 నుంచి డయాస్టోల్ 120 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్టెన్సివ్ క్రైసిస్ అంటారు. సో ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇచ్చిన ఒక కేటగిరీ వైజ్ టేబుల్ అనమాట. దీన్ని బట్టి మనకు ఆన్సర్ చేయాలా. సో 135/86 ఎక్కడ ఉందంటే స్టేజ్ 1లో ఉంది. సో ఆన్సర్ ఈస్ స్టేజ్ 1 హైపర్టెన్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇదే చూడండి, ఈ టేబుల్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. బ్లడ్ ప్రెషర్ కేటగిరీ నార్మల్ అయితే less than 120, డయాస్టోల్ less than 80, ఎలివేటెడ్ అయితే 120, 129 less than 80. హై బ్లడ్ ప్రెషర్ దట్ ఈస్ స్టేజ్ 1 130 to 139, 80 to 89. హై బ్లడ్ ప్రెషర్ 140, ఇది స్టేజ్ 2 140 అండ్ డయాస్టోల్ 90, రైట్. హైపర్టెన్సివ్ క్రైసిస్ వెరీ ఇంపార్టెంట్. నేను అలా చెప్తున్నా, హైపర్టెన్సివ్ క్రైసిస్ గురించి చాలా క్వశ్చన్లు అడుగుతారు, దీని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. సో మోర్ దెన్ 180 అండ్ మోర్ దెన్ 120, రైట్. నెక్స్ట్, ఎయిమ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు, కొన్ని చాలాసార్లు అంటే మనం చూడగానే ఆన్సర్ చేసే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఇవే. అలాంటి టెస్ట్ మనం ఎప్పుడు చేస్తాం,
ఏబీజీ చేసే ముందు అలాంటి టెస్ట్ చేస్తాం. సో అది రోంబర్గ్ టెస్ట్, బ్యాలెన్స్ అండ్ ప్రొప్రిసెప్షన్. ఇదే బ్యాలెన్స్ని చెక్ చేయడానికి రోంబర్గ్ టెస్ట్ చేస్తాం. అదే అటాక్సియాలో చూస్తాం, అటాక్సియా బ్యాలెన్సింగ్. రోథర్స్ టెస్ట్, యూరిన్లోని అసిటోన్ చూడడానికి రోథర్స్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఇది హెయిర్ టెస్ట్, బైల్ సాల్ట్ ఇన్ యూరిన్లో బైల్ సాల్ట్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. బ్యాంగిల్ టెస్ట్ అందరికి తెలుసు, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ బ్యాటల్ సైన్. ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలాసార్లు భయంకరంగా అడుగుతారు. మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వీడియో బేస్డ్ అడుగుతారు, ఇమేజ్ బేస్డ్ అడుగుతారు, సినారియో బేస్డ్ అడుగుతారు. ఎయిమ్స్ వాళ్ళు వాళ్ళకి ఏ మూడ్ని బట్టి కానీ టిపికల్గా అడుగుతారు క్వశ్చన్లు. జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు దయచేసి క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయండి. కొన్ని చూడగానే చేసే ఆన్సర్స్ ఉంటాయి, దాన్ని ఫాస్ట్గా చేసేయచ్చు. కొన్ని ఆలోచించి చేసేటవి ఉంటాయి, దాన్ని ఆలోచించి చేయండి. సో దిస్ ఈస్ బ్యాటల్ సైన్. నెక్స్ట్ రేకానైస్ మనం ఎక్కడ యాక్చువల్లీ ఈ రెండు మనం బేసల్ స్కల్ ఫ్రాక్చర్లో చూస్తాం. బేసల్ స్కల్ ఫ్రాక్చర్ ఉంటే రేకానైస్ యాజ్ వెల్ యాజ్ మన ప్రీవియస్ పిక్చర్ వెళ్ళింది కదా బ్యాటల్ సైన్, ఇవన్నీ బేసల్ స్కల్ ఫ్రాక్చర్లో చూస్తాం. ఇది ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ కలన్ సైన్ అంటే ఈ అంబ్లికస్ ఉంది కదా, అంబ్లికస్ చుట్టూ ఎకైమోసిస్ లాగా ఫామ్ అయిపోతుంది. సో టిష్యూస్ అంతా ఎడిమా లాగా వచ్చి ఎకైమోసిస్ ఫామ్ అవుతుంది. దీన్నే కలన్ సైన్ అంటారు. ఇది ప్యాంక్రియాటైటిస్లో చూస్తాం. రైట్. నెక్స్ట్ థ్యాంక్ యూ. యాక్చువల్గా మన తెలుగు వాళ్ళు చదివారంటే ఎక్సలెంట్గా చదువుతారు. నార్మల్గా రాజస్థాన్ వాళ్ళు, ఈ తమిళనాడు వాళ్ళు వీళ్ళందరూ చాలా ఎక్కువ జాబ్స్ కొడుతున్నారు. మన వాళ్ళు ఎందుకు కొట్టడం లేదంటే మన వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. కానీ ఇప్పుడు మోస్ట్లీ చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది. సో ట్రై టు స్టడీ వెల్. యాక్చువల్గా నేనేం చెప్తానంటే ఈ నార్సెట్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎంసీక్యూస్ ట్రై చేయండి వీలైనంత వరకు. మీరు చదివిన దాన్నే చదవండి, అంతేగాని ఫ్రెష్గా చదవకండి. ఎవరైతే ఇంతవరకు స్టార్ట్ చేయలేదో వాళ్ళు నెక్స్ట్ నార్సెట్ ఇంకో 6 months తర్వాత నెక్స్ట్ నార్సెట్ వస్తుంది కదా, దానికి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా కొట్టేస్తారు. మన వాళ్ళు చదివారంటే 100% ఆంధ్ర వాళ్ళు కంపల్సరీ కొట్టేస్తారు. సో ప్లీజ్ చదవడానికి బాగా ట్రై చేయండి, అర్థం చేసుకోండి, క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి ఎలా ఆన్సర్ చేయాలా, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎలా వస్తుంది, ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.